నిరసనపై ఉక్కుపాదం. నిరుద్యోగుల అసెంబ్లీ ముట్టడి అడ్డగింత. ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన పోలీసులు. హామీలు నెరవేర్చకుంటే నిర్బంధమా? ప్రభుత్వ తీరుపై నిరుద్యోగ జేఏసీ కన్నెర్ర. నిరుద్యోగులపై కాంగ్రెస్ సర్కారు ఉక్కుపాదం మోపింది. హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చిన అసెంబ్లీ ముట్టడిని అడ్డుకునేందుకు పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. ఇళ్లలోకి చొరబడి విద్యార్థులు నిరుద్యోగులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రశ్నించినందుకు అక్రమ అరెస్టులతో వేధించడంపై నిరుద్యోగ జేఏసీ మండిపడింది. అశోక్ నగర్, చిక్కడపల్లి, ఉస్మానియా క్యాంపస్ ప్రాంతంలో జేఏసీ నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు. ముట్టడికి ప్రయత్నించిన వారిని కూడా పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇదొక్కటి సరిపోదన్నట్టు ఇంకో పెద్ద షాక్ ఇచ్చింది నిరుద్యోగులకు కాంగ్రెస్ షాక్. గరిష్ట వయోపరిమితి 34 ఏళ్లే. 46 నుంచి 10 ఏళ్లకు తగ్గించిన ఏజీ రిలాక్సేషన్. డిసెంబర్తో ముగిసిన 12 ఏళ్ల సడలింపు మళ్ళీ పొడిగించని రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎక్స్టెన్షన్పై జనవరిలోనే టీజీపీఎస్సీ లేక కొరవడిన స్పష్టత నిలిచిన నోటిఫికేషన్. ఇస్తామన్న నోటిఫికేషన్లు ఇవ్వకపోగా, వేస్తామన్న ఉద్యోగాలు వేయకపోగా, పైగా 12 ఏళ్ల సడలింపును కొట్టివేసింది. మామూలుగా 46 ఏళ్ల పాటు ఉద్యోగ నోటిఫికేషన్లకు నిరుద్యోగులు అర్హులు. ఇప్పుడు దాన్ని తీసేస్తూ 34 ఏళ్ళకే సరి చేసింది దాన్ని. ఇదొక పెద్ద గుదిబండం తీసుకొచ్చి నిరుద్యోగుల మీద వేసిండు. కేసీఆర్ గారు అధికారం చేపట్టినప్పుడే ఉద్యోగస్తుల పదవి విరమణ 2 సంవత్సరాలు పెంచిండు ఆయన. అట్లా 2 సంవత్సరాలు నిరుద్యోగులను నాశనం చేసినట్టే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తాను, దాన్ని ఇంకో సంవత్సరం పెంచాలనే ఆలోచనలు ఈయనున్నాడు. అంటే 3 సంవత్సరాలు నిరుద్యోగులను ఆగం చేసినట్టే. ఉద్యోగుల పదవి విరమణ పెంచిందంటేనే నిరుద్యోగులను ఆగం చేసినట్టు. అంటే వీళ్ళు ఒక 3 సంవత్సరాలు వీళ్ళు కోల్పోయినట్టు. దాంతోపాటు ఇప్పుడు 12 ఏళ్ళ ఏజ్ రిలాక్సేషన్ని తగ్గించేసిండు, కొట్టిపారేసిండు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు దేవుడెరుగు, అది ఏ లేదు. వాటి కోసం రోజు యుద్ధానికి పోయినట్టే నిరుద్యోగులు పోలీసులతోటి కొట్లాడతాను, పోలీసులతోటి తన్నులు పడతాను, మళ్ళా వస్తాను, మళ్ళా మాకు జాబులు వేయండిరా అని ఆ దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్ దగ్గర ఈ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళ కొట్లాట, వాళ్ళ పోరాటం అంతా అరణ్య రోదనగా మారిపోయింది. వాళ్ళు ఆ బాధలోనే ఉన్నారంటే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు. ఇప్పుడు వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ని 12 ఏళ్ళు తగ్గించారు. బ్యాక్లాగ్ పోస్టులు అన్నారు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, 6 నెలలకు ఒకసారి జాబ్ క్యాలెండర్ అన్నారు, ప్రతి సెప్టెంబర్లో ఒక కొత్త జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇన్ని నమ్మించిండ్రు నిరుద్యోగులను. పైగా తీన్మార్ మల్లిగాన్ లాంటి వాళ్ళు నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి, మీకు ఎవడన్నా కాంగ్రెస్లో ఉద్యోగాలు ఇవ్వకపోతే, ఈ 6 గ్యారంటీలలో ఏదైనా ఒకటి నెరవేర్చకపోతే నా ఆఫీస్కి రాండి అని అన్నాడు వాడు. ఇప్పుడు నిరుద్యోగులంతా పోయి వాడిని బట్టలు ఇప్పి తన్నిరారు. వాడిని తప్పులేదు, వాడే కదా. నిరుద్యోగులను వంచి, మోసం చేసి, నమ్మించి కాంగ్రెస్ ప్రభుత్వానికి రావడానికి వాణి లాంటి వాళ్ళు ఎంతమంది ఉసుగొల్పిన్లు నిరుద్యోగులను. ఉస్మానియా యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో హాస్టళ్లలో ఉన్న నిరుద్యోగులంతా కేసీఆర్ గద్దె తీస్తే తప్పించి మాకు ఉద్యోగాలు రావనే ఒక సంకల్పంతో, ఒక కసితోటి ఇక్కడ హాస్టల్ ఉన్నోళ్ళు, ఇక్కడ యూనివర్సిటీలో ఉన్నోళ్ళు ఆ రూములు కాల్ చేసి 3 నెలల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం ఊరూరు తిరిగిండ్లు. ఇప్పుడు ఆ ఊరూరు తిరిగినందుకు వీళ్ళను ఉరికించుకుంటూ కొడతాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే నిరుద్యోగుల బతుకులు మారుతాయని ఊరూరు తిరిగి ప్రచారం చేసిన నిరుద్యోగులను ఇప్పుడు ఉరికించుకుంటూ కొడతాను. దిల్సుఖ్ నగర్ కాడ, అశోక్ నగర్ కాడ, ఆర్టీసీ క్రాస్ రోడ్ కాడ
ఇంత దుర్మార్గమైన ఆలోచన ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఈ మల్లిగాన్ని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా బొంద పెట్టవలసిందే రాజకీయంగా. ఇంత గోసబెట్టినందుకు ఇటు వయోపరిమితి తగ్గిస్తిరి, ఇటు 2 లక్షల ఉద్యోగాలు లేవు, పైగా నిరుద్యోగ భృతి లేదు, జాబ్ క్యాలెండర్ అంతకంటే లేదు.